ఆత్మీయులారా, పవిత్రమైన మాస్టర్ సత్సంగానికి శుభస్వాగతం. ఒక్క మాటలో చెబితే మాస్టర్ గారంటే ఒక ఛాలెంజ్. మాస్టర్ గారంటే చేయి పట్టుకొని ముందుకు నడిపే ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక అభయహస్తం. అదేవిధంగా మాస్టర్ గురించి ఏం చెప్పుకున్నా సరే అవి తక్కువే, చెప్పుకోవాల్సిందే ఎక్కువ. అది ఎలా చెప్తావు అని కానీ అడిగితే, బాబు ఈ జీవితంలో ఈ 7 పదులు దాటిన జీవితంలో ఏదైనా విలువ ఉంది అంటే అది భరద్వాజ మాస్టర్ గారితో పరిచయం, ఆత్మీయత, ఆయన అపారమైన ప్రేమను పొందగలగడం, ఆయన సాన్నిధ్యంలో సాధ్యమైనంత ఉండగలగడం, అదే మన జీవితానికి ధన్యత అని సవినయంగా నమస్కరించి చెప్పుకుంటాం. కనుక చెప్పుకుంటాం. ఒక విచిత్రం ఏంటంటే, మాస్టర్ గారి లాంటి మనిషిని సామాన్యమైన ప్రపంచంలో చూడం. ఎందుకని? ఆయన ప్రతి క్షణాన్ని కూడా జీవిస్తూ ఆ జీవితం వైపు మనందరినీ కూడా నడిపిస్తారు. మరి మనమందరం బతుకుతాం. ఇప్పుడు ఎటా భూమి మీదకి వచ్చేసాము, ఇంకేమి చేయలేం కనుక బతుకుతుంటాం. అట్లా కాదు. జీవితాన్ని ఆస్వాదించే లక్షణం జీవించటం. అది మాస్టర్ గారికి తెలుసు. అంతేకాదు, ఆయన ఏం చేస్తారంటే, ఏది గుడ్డిగా నమ్మటం ఆయనకి ఇష్టం లేదు. మరి ప్రతి మనిషి సత్యాన్వేషకుడు కావాలి. ఆ సత్యాన్వేషణ దృక్పథంతో ఆ సత్యస్ఫూర్తిని, ఏది నిజమని, నిశ్చయమని నమ్ముతావో ఆ విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవటమే మానవుడికి అత్యుత్తమమైన, శ్రేయస్కరమైనది అని ఆయన భావన. అటువంటి జీవితమే ప్రతి మనిషి కోరుకోవాలి, ప్రయత్నించాలి. సరే, ఎవరైనా వచ్చి మాస్టర్ గారికి బాబా అంటే ఇష్టం కదా, కాబట్టి నాకు కూడా బాబా అంటే ఇష్టం అండి అని అన్నాడు అనుకో, మంచిదే అంటారు ఆయన. అట కాక అతను ఇంకొంచెం ఏదైనా అటు ఇటు మాట్లాడితే అప్పుడు మాస్టర్ ఒక మాట అనేవారు, ఏమోయి నువ్వేమనుకుంటున్నావు, మొట్టమొదట దేవుడున్నాడు అని తెలియాలి. ఆ దేవుడు మానవ జీవితానికి అవసరము అని తెలియాలి. అది మహాత్ముల వల్ల ప్రపంచానికి తెలిసింది అని తెలియాలి. అటువంటి మానవ రూపమైన మహాత్ములను గురువుగా స్వీకరించటానికి ఎందుకు మేలో తెలియాలి. అటువంటి గురువు లభించాలి. లభించిన తర్వాత ఆయనను అనుసరించి సాధన చేయడానికి ప్రయత్నించాలి. అక్కడ వస్తుంది సాయిబాబా గురించి. అటువంటి సద్గురువు సాయిబాబా అని. అంతేగాని ఏదో ఉన్నట్టుండి ఏదో తోచింది చేయటం కాదోయ్ అని సత్యాన్వేషణ దృక్పథాన్ని బాబావారికి కానీ దేనికి కానీ అన్వయించి చెప్పేవారు మాస్టర్ గారు. అంతేకాదు, ఆయన కేవలము షిరిడీ వెళ్ళి బాబా దగ్గర అమృతానుభవాన్ని పొందిన తర్వాత అక్కడ ఆగిపోలేదు. నిజానికి ఆయన అక్కడ నుంచి తన ఉద్యమాన్ని, కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేశారు. ఏ విధంగా? భారతీయంగా, భారతీయ ఋషి దృక్పథాన్ని అట్లా కొనసాగించారు. ఒక రకంగా చూస్తే మాస్టర్ గారి జీవితం ఒక అద్భుతమైన మరో భాగవతం లాంటిది. ఎలా అంటే,
బాబా దగ్గర వెళ్ళి నమస్కారం పెట్టి, తండ్రి, దేహంతో మిమ్మల్ని చూసే అవకాశం దొరకలేదు, మీరు తప్పకుండా ఈ భరత భూమి మీద ఎంతోమంది రూపంలో ఉంటారు, అటువంటి వారిలోంచి తమ అనుగ్రహాన్ని అనుగ్రహించమని ప్రార్థించారు. ఆయన అనుగ్రహాన్ని ఎంతగానో విన్నారు. అటువంటి ఒక అనుగ్రహం గురించి ఈరోజు మనం చెప్పుకోవటమే మన ఈ సత్సంగానికి ధన్యత. సరిగ్గా ఇదే రోజు తణుకు మనకు తెలుసు కదా, గోదావరి జిల్లాలో. ఆ తణుకుకు దగ్గరలో చివటం అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఉన్న అమ్మ చివటం అమ్మ, ఆ తల్లి దేహత్యాగం చేసిన రోజు ఈరోజు. ప్రపంచానికి పెద్దగా తెలిసిన వారు కారు ఆమె. ఆమె ఒక చాలా చాలా అద్భుతమైన సిద్ధ పురుషురాలు. అటువంటి అవధూతమూర్తి, అసలు అమ్మంటే ఎలా ఉండాలో అలా ఉన్న తల్లి. ఆమె గురించి ఆ పక్కపక్కలు కూడా కొంచెం దూరంలో కూడా తెలియని రోజులు. ఒక విచిత్రం జరిగింది. నా పిచ్చిక కాలికి దారం కట్టి నా దగ్గరికి నా వాడిని లాక్కుంటాను అని బాబా అన్నట్టే అక్కడున్న అమ్మ దగ్గరికి మాస్టర్ని ఎలా పంపారో చూద్దాం. జ్యేష్ఠ శుద్ధ సప్తమి అమ్మవారి పుణ్యతిథి, అది ఈరోజు అన్నమాట. సరే, అసలు ఏం జరిగిందంటే, మాస్టర్ గారు ఏలూరులో స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళారు. ఆ వెళ్ళొచ్చిన తర్వాత ఆ వివరాలు విశేషాలన్నీ చెబుతుండేవారు. సరే, అది 1973 సంవత్సరం సెప్టెంబర్ నెల. అక్కడ స్పాట్ వాల్యుయేషన్కి ముందు వెనక ఖాళీ ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, ఇక్కడ దగ్గరగా ఒక అమ్మవారు ఉన్నారు, ఆమె నగ్నంగానే ఉంటారు, ఆమె గొప్ప అవధూతమూర్తి అని ఆ ఊర్లో అందరూ అనుకుంటారు, అమ్మ అట్లా వస్తుంటే భిక్షకు అట్లా అందరూ పక్కకు తొలగి గౌరవిస్తారు, ఆ ఊరంతా ఆమెను ఒక గొప్ప మాతృమూర్తిగా చూస్తారు, ఇలా ఏదో చెప్పారట. అంటే మరోజు కాస్త తీరిక దొరికినప్పుడు మరో 2 మిత్రులతో కలిసి మాస్టర్ గారు తణుకు వెళ్ళారు. తణుకు నుంచి చివటం వెళ్ళారు. వాళ్ళు ఆ తణుకు నుంచి చివటం దాకా నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ఊరు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక ఊరు ప్రారంభమవుతుందనగానే కొంచెం దూరంలోనే ఒక పెద్దవాడు వస్తున్నారు. అంటే ఆమెను చూడగానే ఈమె చివటం అమ్మాయి ఉండొచ్చు అనుకునేలోగానే ఒక విచిత్రం జరిగింది. అదేంటంటే, మాస్టర్ గారితో వెళ్ళిన మిత్రులు ఉన్నారే, వాళ్ళు అనుకున్నారట, ఆ మహనీయురాలు ఈయనను ఎలా గౌరవిస్తుందో చూడాలి, ఈయన ఎంతవరకు ఆమెకు తెలిసి ఉంటుందిగా అని. ఆహా, పరమాద్భుతం. భరద్వాజ మాస్టర్ని ఎవరైతే ఆరాధిస్తారో, గౌరవిస్తారో, ప్రేమిస్తారో వాళ్ళందరికీ ఆ క్షణాలు చాలా గొప్పవి. అమ్మ అట్లా అక్కడే కింద కూర్చొని మెల్లగా మాస్టర్ 2 పాదాలను పట్టుకొని తల వంచి నమస్కరించారు. మాస్టర్ గారు అమ్మ చేతికి పూలు పండ్లు సమర్పించి ఆయన కూడా తిరిగి ప్రతి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేశారు. ఇది బాగానే ఉంది. మరి అమ్మ అట్లా ఎందుకు చేస్తుంటారు అని ఈ మిత్రులు మాస్టర్ని అడిగారు. అప్పుడు మాస్టర్ అన్నారు, అమ్మలాంటి వారు అందరిలోనూ పరమాత్ముని దర్శిస్తారు, వారు అవధూతలు, ఎందుకు అలా చేశారో చెప్పటం మనలాంటి వాళ్ళకు వీలు కాదు, అందులో మన గొప్పతనం ఏదో ఉందో అనుకోవటం అవివేకం అన్నది మాస్టర్ జవాబు. ఇప్పుడు మనం చివటమ్మ సమాధానం విందాం. చివటమ్మ గారు అన్నారట, అమ్మా మీరు ఎవరికీ అంతగా మొక్కరు కదా, ఆయనకెందుకు మొక్కారమ్మా, సాయిబాబా అనుకున్నానే అన్నదట. ఆ మాట్లాడే యాస అలా ఉండేది. అంటే ఆమెకు సాక్షాత్తు సాయినాథుడు మాస్టర్ గారిలో కనిపించారు. ఎక్కడ పూనాలో గొడవని మహారాజు సాయిబాబాక వేట అంటాం కాదు, ఇక్కడ సాక్షాత్తు సాయిని మాస్టర్లో దర్శించారు చివటం అమ్మగారు. కనుక ఆమె మనకు చిరస్మరణీయురాలు. తర్వాత 1980లో మాస్టర్ గారు 2వసారి చివటం వెళ్ళారు. ఆయన వస్తున్నారని తెలిసి అమ్మ తన అద్భుతమైన బిడ్డ వస్తున్నట్టు సంబరపడుతూ రామాలయానికి, కుటీరానికి సున్నం కూడా వేయించేశారు. మాస్టర్ రాగానే స్నానానికి వేడినీళ్ళు గాయించి పిండి వంటలతో సహా
ఎన్నో సిద్ధం చేసి భోజనం ఏర్పాటు చేసి చిన్న బిడ్డకు తినిపించినట్టు అమ్మే మాస్టర్ గారి నోటికి ఆహారం ఇచ్చి అందించి తినిపించారు. అక్కడే ఉండి మరో రోజున మాస్టర్ గారు అమ్మకు ఆమె అనుమతితో షోడశోపచార పూజ చేశారు. అమ్మ సన్నిధిలోనే సత్సంగం కూడా చేశారు. మూడవ రోజు తణుకులో మాస్టర్ గారి ప్రవచనం ఏర్పాటైంది. అమ్మ తమ భక్తులందరినీ తణుకెళ్ళి ఆ ప్రవచనం వినమని పంపించారు. అప్పటి నుంచి మాస్టర్ గారు చాలా తరచూ చూడటం వెళుతూ వస్తూ ఉండేవారు. ఎవ్వరు ఆయనకు ఆత్మీయులు వాళ్ళందరినీ పంపారు. మనం సూడూరుపేట నుంచి కూడా చాలామందిని పంపాం. అమ్మ చెంత ఉండే భక్తులతో అమ్మ గురించిన ప్రతి విషయాన్ని రాసిపెట్టండి, అవి భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయని ప్రోత్సహించేవారు మాస్టర్ గారు. అమ్మ అప్పుడప్పుడు సాయిబాబాను పెదబాబు అని, మాస్టర్ గారిని చిన్నబాబు అని చెప్పేవారు. సరే, సాయి లీలామృతం ప్రచురణ అయింది. అమ్మగారికి ఒక ప్రతి పంపారు మాస్టర్. ఆ రోజు నుంచి అమ్మగారు ఎప్పటికీ ప్రతిరోజు భగవద్గీత పారాయణతో పాటు సాయి చరిత్ర, సాయి లీలామృత పారాయణ చేశారు యావత్ జీవితం. మాస్టర్ గారికి అమ్మ ఇచ్చిన ఆశీర్వాదపూర్వక నివాళి అది. అంతకంటే గౌరవం, విలువ ఏముంటుంది? అదే మన అదృష్టం కూడా. మాస్టర్ గారి దయ వల్ల అమ్మగారిని చూడటానికి వెళ్ళినప్పుడు భగవద్గీతలో మనకు గుర్తున్నంత వరకు భక్తి యోగం అనుకుంటాను కొంత భాగం, ఆ తర్వాత సాయి లీలామృతంలో అమ్మ ఇలా తీసి చదవమన్నారు. అంతకుముందు ఎందరో మహనీయుల దగ్గర వచ్చినట్టే అమ్మ దగ్గర కూడా 9వ అధ్యాయం వచ్చింది. సాయిబాబా తన గురువు గురించి చెప్పిన సందర్భం అందులో ఉంది. చాలా శ్రద్ధగా చదివితే అంతకంటే శ్రద్ధగా విన్నారు. అమ్మ దగ్గర ఉన్నామనే ఆవేశంతో నేను 1-2 చిన్న చిన్న అక్షర దోషాలు, భావదోషాలు చెప్పాను. వెంటనే వాటిని అమ్మ సరిచేశారు. అది విషయం. ఆ విధంగా ఎంత సంతోషం. జన్మలో కొన్ని క్షణాలు అమృతాక్షరాలతో గుర్తుపెట్టుకుని రాసుకోదగిన ఉంటాయి. అటువంటి అమృత అద్భుత క్షణాలలో అమ్మ దగ్గర పారాయణ మనం చేసుకోగలిగిన సందర్భం అలాంటిదని సవినయంగా మనవి. సరే, మార్చి 12, 1981లో విద్యానగర్లో మాస్టర్ గారి ఆధ్వర్యంలో మందిరానికి కుంభాభిషేకం జరిగింది. ఆ సందర్భంగా అమ్మగారు ఒక 116 రూపాయలు ఆశీర్వదించి పంపించారు. ఆ రోజు అక్కడ అమ్మగారు అక్కడే ఉండి ఇక్కడేం జరుగుతుందో అక్కడుండే భక్తులతో సవివరంగా చెప్పారు. అది సరిగ్గా సరిపోయిందనమాట. అంటే మానసికంగా అమ్మకు కూడా అక్కడ ఉన్నారని దానికి అర్థం. ఆ కుంభాభిషేక సమయంలో సాయి పటానికి అక్కడ పూజ కూడా చేయించారు. మాస్టర్ గారు సద్గురు దర్శనం అనే ఒక పుస్తకాన్ని ప్రచురణ చేయించారు విద్యానగర్ సాయి మందిర ప్రారంభం అప్పుడు. ఆ పుస్తకాన్ని అక్కడికి పంపితే అమ్మ ఆ పుస్తకాన్ని చదివించుకొని విని, బాబు ఎంత తిరిగాడే, ఎంత కష్టపడ్డాడే, ఎన్ని విషయాలు సేకరించాడే అని ఎంతో ఇదిగా ఆత్మీయంగా మాట్లాడారట. ఆ తర్వాత అమ్మ గురించి ఒక వ్యాసం ఉంది. మీరు ఎవరన్నా అవధూతమూర్తులైన అమ్మ లాంటి వాళ్ళని చూస్తే ఇదిగో అక్కడ చివటంలో అమ్మ ఉంది అని. అప్పుడు ఆమె ఒక మాట అన్నారట, ఒసే ఎర్రమంగి, ఇవన్నీ నువ్వు మోసావటే అంటే అమ్మ దగ్గర ఉండే ఒక ఆవిడ ఈ విషయాలన్నీ చెప్పి ఉంటుందని గ్రహించి అమ్మ చేసిన వ్యాఖ్యానం ఇది. అమ్మ తన సన్నిహితమైన భక్తురాలతో మళ్ళీ అన్నది, బాబు చాలా కష్టపడ్డాడు. మన సుధీంద్ర బాబు, భరద్వాజ బాబు ఒక్కటేనమ్మా. ఒకసారి మాస్టర్ గురించి అంటూ, బాబుకు ఎంత జీతం వచ్చినా ప్రతి పైసా పెట్టేయడమే, ఉరుకులు పెట్టేయడమే, ఉరుకులే ఉరుకులు అని సరదాగా అన్నారట. ఉరుకులు పరుగులతో ఆయన 50 ఏళ్ల జీవితాన్ని 200 సంవత్సరాలకు విస్తరించి జీవించిన జీవితం మాస్టర్ గారు. ఆ సంగతి అమ్మకి తెలిసిందని మరి. తర్వాత 1981 సంవత్సరంలో జూన్ నెల 8వ తేదీ సోమవారం రాత్రి 12:05 అమ్మ సమాధి చెందారు.
మనకు ఒక అద్భుతం ఉంది ఆ రోజు. ఒకసారి మాస్టర్ గారు పంపిస్తే వెళ్ళి ఆమెను దర్శించి వచ్చాం మనం. గొప్పగా అనుగ్రహించారు. అప్పుడు ఆమె చివరిలో అడిగారు, బాబు ఏం కావాలో అడుగునాయనా అని. అంటే అమ్మా, ఇటువంటి మీ ప్రేమ ఇంకొకసారి మీ అనుగ్రహం లభించాలి, మీ 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 ప్రేమను అనుగ్రహాన్ని మరొక్కసారి పొందేలాగా అనుగ్రహించామని ప్రార్థన చేశాం మనం. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు చెబుతున్నారు, అమ్మగారికి బాగలేదు, ఆరోగ్యం ఇబ్బందిగా ఉందని. నేను అనుకుంటున్నాను, వీడిని తప్పకుండా పిలిచి తన అనుగ్రహం ఇచ్చేదాకా అమ్ముంటారులే అని. అజ్ఞానం అట్లాగే ఉంటుంది. ఆ రోజు వెన్నెల, బాగా వెన్నెల రోజులు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అక్కడ మన ఊరికి వెళ్ళాను, పిడతాపోలూరికి వెళ్ళాను. వెళ్ళి పడుకోవడంతోనే నిద్ర వచ్చింది. మరు నిమిషం నుంచి నేను ఎక్కడున్నానంటే చూడటం వెళ్తున్నా. వెళ్ళేప్పటికీ అమ్మ మహా ఆదరంగా వచ్చి ఆ రామాలయం అంచునే నిలబడి ఆదరించి కూర్చోబెట్టి ఆమె తొడపైన నా తల ఉంచి అటు అమ్మను ఆ అద్భుతమైన వెన్నెలను ఆస్వాదిస్తూ, అబ్బా ఎన్నాళ్ల ముందో దేహం విడిచిన నా తల్లిని ఈ సృష్టికి ఆధారమైన మహత్తర చైతన్యంగా మా అమ్మగా భావిస్తూ స్మరిస్తూ కన్నీళ్లు గార్చుకుంటూ ఆనందిస్తున్నాను. మాటలు లేవు. అట్లా ఉన్నట్టు అట్లాగే అప్పుడు అక్కడ ఎవరో లేపారు, తెల్లవారింది లేనాయన అని. అర్థమైంది, అమ్మగారు చెప్పిన మాట చెల్లించేసుకున్నారని. ఆ రాత్రి అమ్మగారు దేహం విడిచేశారు. ఎంత అద్భుతం! ఒక్క మాట చెబితే ఆ మాట అంతగా చెల్లుబాటు అవటం మన జీవితంలోనే మనం చూసాం. అంతటి సద్గురుమూర్తి అమ్మగారు, చివటం అమ్మగారు. వారం తర్వాత మాస్టర్ గారు చివటం వెళ్ళి 10వ రోజు అమ్మ సమాధి మీద ఫోటో ఉంచి పూజించారు. ఆ సందర్భంలో అందరికీ గొప్ప అనుభూతి కలిగిందని అక్కడున్న భక్తులు అన్నారు. 18వ తేదీన అమ్మ సమాధి మందిరానికి శంకుస్థాపన సత్సంగం కూడా చేశారు మాస్టర్ గారు. అక్కడ మాస్టర్ ఒక మాట అన్నారు, ఇప్పటి వరకు అమ్మ తమ చేత్తో మనకు ప్రసాదం పెట్టారు, ఇప్పుడు బిడ్డలారా రండి అని తమ ఒడిలోనే ప్రసాదం పెట్టుకుని కూర్చున్నారు, ఎవరెంత కావాలో అంత తీసుకోవచ్చు అని అన్నారు. ఆ రోజు మనకు గోచరమయ్యే అమ్మ భౌతిక దేహం కూడా మన పట్ల కరుణ వల్ల ఆమె ధరించిన ఆచ్ఛాదన మాత్రమే. ఒక స్థాయి వరకు సాధన భక్తికి ఆ రూపం సహకారియే అయినా మరొక వంక ఆ రూపమే ఆమె అని మనం పొరపడకుండా ఉండడం కోసం ఈనాటి అమ్మ మహాసమాధి అవ్వటం ఒక అవకాశం అన్నారు ఆయన. అంటే ఒకప్పుడు పరిమితంగా ఉన్నారు, ఇప్పుడు అపరిమితంగా ఉన్నారు. ఆ అమ్మ నిజంగా అపారమైన కరుణతో అన్ని దిశలలోంచి మనని కాపాడగలదు అనే అమ్మవారి బోధయే అమ్మ నిర్యాణం చెందటం అని. ఇప్పుడు చివటంలో ఉన్నది నిజమైన అమ్మ. సమాధి చెందకముందు ఆమె రూపము ఇతర రూపాల నుంచి వేరుగా మన శ్రద్ధ ప్రేమల వైపు మళ్లించుకునే ఉపకరణం. ఈరోజు అమ్మ సమాధి దగ్గర కూర్చుంటే అనుభవం అయ్యే పరిశుద్ధమైన శాంతి అమ్మ యొక్క నిజరూపం, నిజస్వరూపం అది అంటూ మాస్టర్ గారు భక్తి ప్రపూరితంగా చెప్పిన మాటలే అమ్మ గురించి నిజము. ఈనాటి మన సత్సంగానికి భరతవాక్యం. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। गुरुदेव दत्ता साई राम जय साई राम। गुरुदेव दत्ता साई राम जय साई राम। गुरुदेव दत्ता गुरुदेव दत्ता साई राम जय साई राम। गुरुदेव दत्ता साई राम जय साई राम। साई राम जय साई राम जय साई राम। साई राम जय साई राम जय साई राम। साई राम
जय साई राम जय साई राम 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।